హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ చిలుక మాటలు. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. రామాపురం అనే ఊరిలో విష్ణు శర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి మాట్లాడే చిలుకలను పెంచుకోవాలనే కోరిక ఒకటి ఉండేది. ఒకరోజు పక్క ఊరిలోని సంతలో చిలుకలను అమ్ముతున్నారు అని తెలుసుకుని కొనటానికి వెళ్ళాడు విష్ణు శర్మ. సంతలో ఒక చెట్టు కింద కొన్ని చిలుకలను పెట్టుకున్నాడు ఒక వ్యాపారి. విష్ణు శర్మ అక్కడికి వెళ్ళి 500 రూపాయలు ఇచ్చి ఒక చిలుకను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ చిలుక ఏమి అడిగినా అవునండి అవునండి అనే మాట తప్ప వేరొక మాట మాట్లాడలేదు. వ్యాపారి మోసం చేశాడని ఆ చిలుకను తీసుకుని వచ్చే వారం సంతకు వెళ్ళాడు విష్ణు శర్మ. వ్యాపారి వద్దకు వెళ్ళి, ఈ చిలుకను కొన్న రోజు నీకు నేను 1000 రూపాయలు ఇచ్చాను, చిల్లర లేవని 500 రూపాయలు వచ్చే వారం సంతలో ఇస్తాను అని అన్నావు, నువ్వు ఆ డబ్బులు ఇవ్వమని అడిగాడు విష్ణు శర్మ. అప్పుడు వ్యాపారి, నువ్వు 500 ఇచ్చావు, నీకు ఏమీ ఇచ్చేది లేదు అన్నాడు. అప్పుడు ఇద్దరూ గొడవ పడటం చూసి చుట్టుపక్కల వారు అక్కడికి వచ్చారు. అందులో ఒక పెద్ద మనిషి వ్యాపారి విష్ణు శర్మకు పైసలు ఇవ్వాలని చిలుకను అడిగాడు. అప్పుడు చిలుక అవునండి అంది. వ్యాపారి చిలుకకు అవునండి అనే మాట తప్ప వేరే మాట రాదని చెబితే మోసం చేసిన విషయం తెలుస్తుందని 500 ఇచ్చాడు వ్యాపారి విష్ణు శర్మకు. విష్ణు శర్మ మరో చిలుకను కొనుక్కొని 2 చిలుకలతో సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.